ప్రపంచ బ్యాంక్‌కి అమరావతికి సంబంధించి రుణాలు ఇవ్వొద్దని చెప్పేసి అమరావతి ప్రాంతంలో ఉన్న కొంతమంది రైతులు ప్రపంచ బ్యాంక్‌కి లేఖ రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతా ఉంది. ఎంతవరకు నిజం అంటారు? దీంట్లో ఎంత వాస్తవం ఉందో అయితే మాకైతే తెలియదు కానండి. దాదాపు 99% భూమి అయితే ఇచ్చేసారండి. 1% మంది మనుషులు అయితే భూమి అయితే ఇవ్వలేదు. మరి వాళ్ళ కోరికలు ఏమున్నాయో మాకైతే తెలియదు. మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మరి వారందరూ వెళ్ళి వారి కోరికలు ఏంటని మాట్లాడి మరి తలకు మించిన కోరికలు అయితే ఎవరు తీర్చలేదండి. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అమరావతి ఇక్కడే ఉండాలి, మా భూములు మా దగ్గరే ఉండాలి, భవిష్యత్తులో మేము రేట్లు పెంచొస్తే మేము అమ్ముకోవాలనే కాన్సెప్ట్లో ఉండారో మాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళు నిజంగానే పంటలు పండించుకున్నారు అనుకుందాం, చుట్టూతా భూమి అంతా ఇచ్చేసిన తర్వాత మరి మీరు మధ్యలోకి వెళ్ళి పట్టలు ఎట్ట పండించుకుంటారు? మీకు దోవ ఉండదు. గతంలో అంటే భూములు ఉండగా అయితే మరి మీకు చట్ట ప్రకారం గట్ల మీద వెళ్ళినా కానీ మీకు దోవ ఉండేది. మీరు పండించిన పంటను ఎట్లా తెచ్చుకుంటారు రేపొద్దున? మరి మీరు కూడా గమనించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎంతమంది రైతుల ఉసురు మీరు కొట్టుకోమాకండి. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏంటంటే అమరావతికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మీ 5 సంవత్సరాలు మీరు నడుపుకున్నారు. మీరు కోర్టులో కేసులు వేసినా కానీ కోర్టు కూడా ఏం చెప్పుద్ది? 99% మంది భూమి ఇచ్చిన తర్వాత మీరు 1% భూమి ఎందుకు ఇవ్వలేదని వాళ్ళు అడుగుతారు కదా. మేము కూడా చెప్పేది ఏంటంటే మీ సమస్యలు ఏదైనా ఉంటే మీరు గవర్నమెంట్కి విన్నవించుకోండి, వాళ్ళు పరిష్కారం చేస్తారు. మీరు కూడా మాతో పాటు కలిసి రండి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి కష్టమో నష్టమో అమరావతి అనేది వచ్చింది. ఇక్కడ 99% మంది ఇచ్చారు. దాదాపు 10,000-20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా భవిష్యత్తులో అమరావతి అని 100% కాదు 100-200% నిజమైపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. మరి మీరు కూడా సహకరిస్తే మీ పేరు కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మేము రైతులుగా కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా గతంలో ఇక్కడ కట్టడాలు అంటే ఏవైతే నిర్మితమైన కట్టడాలు అవి ఎంతవరకు ముందుకెళ్ళి గత 2019 నుంచి 2024 వరకు వాటి పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సగం వరకు సగం పైన నిర్మితమైన కట్టడాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అన్నీ కూడా ఐఐటి వాళ్ళు, చెన్నై వాళ్ళు కానీ హైదరాబాద్ వాళ్ళు కానీ వాళ్ళందరూ వచ్చి దాన్ని చూశారండి. అన్ని బిల్డింగ్లు బాగానే ఉన్నాయని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాటిని ముందుకు తీసుకెళ్ళకుండా మరి అట్నే ఆపేసుకుని కూర్చున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో ఎవరైతే పనులు చేస్తున్నారో కంపెనీల వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే మేము గతంలో ఉన్న రేట్లకైతే ఇప్పుడు చేయలేవండి, పైపెచ్చి ఆ టెండర్లు కూడా కాల పరిమితి అయిపోయింది అంటున్నారు. మాకు రావాల్సిన బకాయిలు కూడా ఉన్నాయి, అవి కూడా మాకు ఇవ్వలేదని అంటున్నారు. మరి ఈ అప్పులన్నీ తీసుకొచ్చి వాళ్ళకి బకాయిలు ఇచ్చి మరి ఆ టెండర్లన్నీ రద్దు చేసి ఏది జరిగినా చట్ట ప్రకారమే జరగాలండి. మనం అనుకున్నట్టుగా ఇవాళ లేసి రేపొద్దునే బిల్డింగ్లు కట్టాలంటే అట్ట కట్టలేరు గవర్నమెంట్లో. మన ఇంట్లో మనం అయితే మనం కట్టుకుంటాం, మన సొంత బిల్డింగ్ అయితే. మరి గవర్నమెంట్ బిల్డింగ్ అయితే అట్లా చట్టాలు ఒప్పుకోవు కాబట్టి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ఆ పాత టెండర్లన్నీ రద్దు చేసి కొత్త టెండర్లు అయితే పిలిచారు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటున్నారు. మరి దానివల్ల కొంత ఇబ్బంది అయితే ఉందంటున్నారు. ఏదేమైనా కానీ ఏప్రిల్ నాటికైతే పనులు మొదలవుతాయని మేము అనుకుంటున్నాం. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19లో ఉన్నప్పుడు కూడా మరి ప్రపంచ బ్యాంక్ వాళ్ళని లోన్ అక్కడ అప్పివద్దని చెప్పి మరి బలవంతంగా భూములు లాక్కున్నారని, తుపాకులు దగ్గర పెట్టి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసి అయితే అది 100% తప్పండి. అది మేము ఇష్ట ప్రకారమే భూములు ఇచ్చాము. ఎందుకంటే రాజధాని ఇక్కడ వస్తే మా పిల్లల భవిష్యత్తుతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ మరి ఇన్ని సంవత్సరాలు కూడా మనం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అట్లాగే తిరుగుతున్నాం. మరి ఇప్పటికైనా మనకు ఒక రాజధాని వస్తే బాగుంటుంది. వాళ్ళ పిల్లలతో పాటు మా పిల్లలు కూడా భవిష్యత్తు బాగుంటుంది. పైపెచ్చి ఇప్పుడున్న ముఖ్య సమస్య ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటున్నారు, తల్లిదండ్రుల దగ్గర. ఎవరైనా సరే విదేశాల్లో కానీ మరి పక్క రాష్ట్ర రాజధానిలో వెళ్ళి స్థిరపడుతున్నారు. మరి తల్లిదండ్రులు చూసుకోవాలంటే వాళ్ళు వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు. మరి ఇవన్నీ కాకుండా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉండి తల్లిదండ్రులను చూసుకునేటట్లుగా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేటట్టుగా ఉంటుందని చెప్పి మేము నమ్మి రాష్ట్రానికి భూములు ఇచ్చాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయనకి ఇది నచ్చలేదు. చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి నేను చేయకూడదనే కాన్సెప్ట్తోనే ఉన్నారు. అట్లాగే ప్రపంచ బ్యాంక్ కూడా అప్పివద్దని చెప్పి బోల్డని దరఖాస్తులు పెట్టారు. ఇప్పుడు కూడా ఇంకా 11 సీట్లు వచ్చి వాళ్ళు 3 రాజధానులు అని చెప్పి ఎలక్షన్కి వెళ్ళారు. వాళ్ళు కాదని చెప్పి మరి రాయలసీమ సోదరులు కానీ ఉత్తరాంధ్ర సోదరులు కానీ అమరావతి రైతులకి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఏకైక రాజధాని అమరావతి ఉండాలని చెప్పి వాళ్ళందరూ ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ కుట్రలో కుతంత్రాలు మానుకోకుండా అమరావతికి రుణం రాకుండా చేయాలని చూస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అమరావతి రైతుగా.